అలాగే జర్నలిస్టులకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. 2 ఏళ్ల కాల పరిమితితో అక్రిడేషన్, మీడియా రిలేషన్స్ పోర్టల్ ఆవిష్కరణ. 2 ఏళ్ల కాల పరిమితితో 2026-27 సంవత్సరాలకు సంబంధించి మీడియా అక్రిడేషన్లు ఇవ్వనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకోసం రూపొందించిన మీడియా రిలేషన్స్ పోర్టల్ వెబ్సైట్ను సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథ్తో కలిసి సోమవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారట. గతంలో జారీ చేసిన అక్రిడేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చంట. దీనికి సంబంధించిన విధి విధానాలు మంగళవారం తెలియజేస్తామని వివరించారట. ఎట్టకేలకు గత ప్రభుత్వం అక్రిడేషన్ ఇదిగో ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలం వెల్లదీసింది. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా అదే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలల్లో 2-3 దఫాలు వీళ్ళు కూడా రెన్యువల్ చేసుకోమన్నారు అక్రిడేషన్ కార్డు. ఇప్పుడు ఇవ్వటం అనేది జర్నలిస్టులకి ఇది గుడ్ న్యూస్గా చెప్పొచ్చు.